ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. కొంతమంది తల్లులు ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు, అన్నం పెడుతూ తిడతారు, మరి వానికి డబ్బులు ఇస్తూ తిడుతూ ఉంటారు. అలాంటి తిడుతూ ఉంటే పిల్లల మనసు విరిగిపోతుంది అన్నమాట. దే హేట్ దేర్ పేరెంట్స్. ఆ తల్లిదండ్రులను చూస్తేనే వారు విరక్తి వచ్చేస్తుంది. అలాంటి స్థితికి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చేరుకోవద్దు. వారు తల్లిని తండ్రిని చూసినప్పుడు సన్మానించే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. ఫస్ట్ సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్. డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ ఆనర్ యూ. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అది పిల్లలకున్న ఆదేశం. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. నీ చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని 2 వాగ్దానాలతో కూడిన 10 ఆజ్ఞల్లో మరి చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. పిల్లలను విసిగించొద్దు. అక్కడే ఉంది, పిల్లలను నీవు కోపానికి రేపవద్దు. డోంట్ ఇన్వోక్ యువర్ చిల్డ్రన్ టు రాత్. పాత కార్యాలన్నీ తీసి మరి తల్లిదండ్రులు పిల్లలను కోపగించడం, నిన్న జరిగిన కార్యం మళ్ళీ తిరిగి ఎత్తనవసరం లేదు. అంటే ఇఫ్ యూ వాంట్ టు యువర్ వర్డ్స్ టు క్యారీ వెయిట్, యూ షుడ్ వే దెమ్ ఫస్ట్. అంటే నీ మాటలకు విలువ ఉండాలి. నీవు చెప్పే ప్రతి మాట కూడా చెక్కినట్టు ఉండాలి. అనవసరంగా వాగుతూ వారిని తిడుతూ కోపగిస్తూ ఉన్నప్పుడు వారు నీ మాటలను లెక్క చేయరు. దే డోంట్ గివ్ వెయిటేజ్ టు యువర్ వర్డ్స్. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి పిల్లలతో మాట్లాడినప్పుడు. శపించొద్దు పిల్లల్ని ఎప్పుడు కూడా. తల్లిదండ్రులు శపిస్తే తగిలిపోతుంది పిల్లలకు. శాపవచనాలు కాదు, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని పదే ప్రతిరోజు పలకాలి. ప్రతిరోజు కీప్ రిపీటింగ్ దిస్ వర్డ్, గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ నాన్న. నేనైతే అలాగ చేస్తాను. అది అల్లులతోటైనా కోడళ్ళతో కూడా అదే మాట్లాడతాను, గాడ్ బ్లెస్ యూ బిడ్డ. చూడండి, నీ నోటిలో జీవం ఉంది, మరణం ఉన్నది. జీవ మరణాలు నీ నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. యూ షుడ్ ఆల్వేస్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, ఆల్వేస్ ప్రే ఫర్ దెమ్, టాక్ స్మూత్లీ. మరి కొన్ని కార్యాల్లో అప్పుడు కొద్దిగా రైజ్డ్ టోన్లో మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఇట్ రియలీ హర్ట్ మై బిహేవియర్, హెస్ హర్ట్ మై మదర్, హర్ట్ మై ఫాదర్. దే షుడ్ రియలైజ్ ఇట్. ఒకే టోన్లో 24 గంటలు తిడితే ఏది ఘనమైన మాట ఏది తక్కువైన మాట వారికి తెలియదు కదా. కాబట్టి అలాగూ మరి నేర్పించాలి. దేవుని వాక్యము నీకు వీలున్నంత మట్టుకు దేవుని వాక్యం వారి హృదయంలో నాటాలి. సో గాడ్స్ వర్డ్ ఇన్ దెమ్, కీప్ కంట్రోల్ ఓవర్ దెమ్. వారి నడవడికను గమనించాలి, శ్రద్ధతో ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు అందిస్తూ ఉండాలి. వీలున్నంతప్పుడు నీ వాక్యం, నీ హృదయంలో వాక్యం నిండుగా ఉంటే సమయస్ఫూర్తిగా సమయ సందర్భంగా ఆ వాక్యాన్ని వారి హృదయంలో నాటేసేయాలి. ఆ వాక్యం వారి హృదయంలో ఫలిస్తుంది. వారి జీవితానికి క్రమం తప్పకుండా వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, పాత నిబంధనలో మరి దేవుడు తెలియజేసిన మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే, ఓ ఇశ్రాయేలు వినుము, నీవు మరి నీ బిడ్డలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు దేవుని వాక్యము ఉపదేశించాలి. వారు అప్పుడు తొట్టిల్లరు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడనే యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడనే యెహోవాను ప్రేమి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ టు ద పేరెంట్స్. ఇక్కడ గమనించాల్సింది తల్లిదండ్రులకే మొట్టమొదటి ఆదేశం. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించు, పూర్ణ బలంతో దేవుని ఆరాధించు. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. మొట్టమొదట వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో వాక్యం లేకుంటే నువ్వేం బోధిస్తావు పిల్లలకు? నీకు దేవుడు అంటే ఇష్టం లేకుంటే, దేవునికి దూరంగా ఉంటే నీ పిల్లలు ఏ విధంగా దేవుని మార్గంలో వస్తారు? అందుకే దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి.
అప్పుడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడవలె. సేవకుల గురించి మాట్లాడతారు డైనింగ్ టేబుల్ దగ్గర, వాడు వీడని మాట్లాడతారు. గౌరవ పదం వాడకుండా సేవకుల గురించి, బిషప్ల గురించి, పాస్టర్ల గురించి, వాడు అట్ట చేశాడు, వీడు ఇట్ట చేశాడు అని మాట్లాడితే నీ బిడ్డలు ఎప్పుడు దారికి వస్తారు? అది అవసరమా? వాట్ ఈజ్ యువర్ బిజినెస్ టు జడ్జ్ అదర్స్? నీకే దేవుడు పెద్ద పని అప్పగించినాడు నీ కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి. ఇంకెందుకు నీకు వేరే కార్యాలు? దేవుడే తీర్పరి. దేవునికి వదిలేసి ప్రార్థన చేయి. పరిశుద్ధులందరి కొరకు ఏం చేయమన్నాడు? పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. ఇది బిడ్డల ముందు ఇలాగ వడ్డిస్తే వాళ్ళు ఎప్పుడు దారికి వస్తారు? డోంట్ స్పీక్ అబౌట్ ద థర్డ్ పర్సన్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. అది చాలా కీడు పిల్లలకు. వారికి ఎవరి మాట వినరు, కాపరి మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. అలాంటివి ఎప్పుడు కూడా పిల్లలకు వడ్డించొద్దని ప్రభు నామను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. అందుకే దేవుని వాక్యం చెప్పండి, స్పీక్ గాడ్స్ వర్డ్. ఈ వాక్యము నీ కన్నులకు నడుమ బాసికం వలె ఉండాలి. నీ చేతికి సూచనగా దాన్ని కట్టుకోవాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని రాయు. మొదట నువ్వు చక్కగా ఉండాలి, తర్వాత నీ బిడ్డలకు నీ వాటిని అభ్యసింపజేయాలని మరి వాక్యం సెలవిస్తుంది. దేవుడు చేసిన మేళ్లను కూడా పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు కృతజ్ఞత గలవారుగా ఉండాలంటే యూ హ్యావ్ టు స్పీక్ టు చిల్డ్రన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ మార్వలస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన కుటుంబాల్లో దేవుడు చేసిన మహిమ కార్యాలను పదే పదే వారికి చెప్తూ ఉండాలి. అప్పుడు వారికి కూడా కృతజ్ఞత గల మనస్సు, దేవుడు అంటే గొప్ప భావము వారికి ఏర్పడుతుంది. 78వ కీర్తన 4వ వచనం చూడండి. 78 Psalms 4th verse. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల తరమును పోయుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. అంటే దేవుని భయము పిల్లల్లో రావాలంటే దేవుడు చేసిన మహిమ కార్యాలు పిల్లలకు వివరించాలి. బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన నీ గుండెలో నుండి. నేను అందుకే చెప్తాను తల్లులకు, లెట్ యువర్ హార్ట్ బికమ్ ఏ ఫర్నెస్. అగరబత్తి వెలిగించి చూడండి, వెలిగించినప్పటి నుండి ధూపం పోతుంది. అందుకే ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసినాను, భగవంతునికి భక్తునికి అనుసంధానం అయితే. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ ధూపం ఒక్కసారి మండిందంటే అది వెలుగుతూ వెలుగుతూ ధూపం సాగి సాగి మీదికే పోతుంది. అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ప్రేయర్స్ ఆల్వేస్ గో అప్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని స్తోత్రం. ఈ ధూపం ఏ విధంగా దేవుని మరి మీదికి వెళుతుంది, అలాగే నీ హృదయంలో నుండి నీ అభిలాషలు, నీ బిడ్డల కొరకున్న కోరికలు, నీ హృదయ వాంఛలు, నీ ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఎల్లవేళ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏదో 15 నిమిషాలు ప్రార్థన చేసి నేను చేశాను ప్రార్థన అనుకోకుండా, యువర్ హార్ట్ షుడ్ బి ట్యూన్ టు గాడ్స్ థ్రోన్. ఆ ప్రార్థన అనేది నీ హార్ట్ ట్యూన్ అయిపోవాలి. ఎప్పుడు నీ బిడ్డలు చూసినా ప్రార్థన చేయాలి. మలయాళంలో ఒక మాట ఉంది, మామిడి చెట్టు పూత చూసి నీ బిడ్డల అందం చూసి మురిపోద్దట. ఎందుకంటే దేవుని కంటే అధికంగా నీ బిడ్డల సౌందర్యం చూసి మురవకుండా వారి కొరకు నువ్వు చేసే పెద్ద పెట్టుబడి. వాట్ ఈస్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. పిల్లలను పొగడుతూ ఉంటారు చాలామంది, నా బిడ్డ ఎంతో 6 అడుగులు ఎత్తు, చాలా అందంగా ఉంటాడు, వారిలాగా ఉంటాడు, వీరిలాగా ఉంటాడు. ఇలాంటి మాటలు మానేసేయండి. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడేదానికంటే దేవుని మాటలు వారికి అంచి వారి కొరకు నిరంతరం నువ్వు ప్రార్థన చేస్తే అంతకంటే మించిన ఆశీర్వాదము బిడ్డలకు మనము ఇవ్వలేము. అంటే గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది పెట్టుబడి చేస్తారు, అది పిల్లల కొరకు థ్రిఫ్ట్ డిపాజిట్ అండ్ టర్మ్ డిపాజిట్, ఆ డిపాజిట్, ఈ డిపాజిట్. నన్ను అడిగితే ప్రేయర్ ఈజ్ ద గ్రేట్ డిపాజిట్ యూ గివ్ టు యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిపాజిట్. అబ్రహాం లింకన్ అంటాడు, నో పర్సన్ ఈజ్ పువర్ హూ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. ప్రార్థన చేసే తల్లి ఉన్నవాడు ఎవడు కూడా బీదవాడు కాడంట. హల్లెలూయా.
ఎందుకంటే అబ్రహాం లింకన్ పెంట కుప్పల నుండి వచ్చినాడు, మరి అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినాడు, ప్రపంచ ఖ్యాతి పొందినాడు. హీ బికేమ్ వరల్డ్ రినోన్. హీ కేమ్ ఫ్రమ్ ద డంగ్ హిల్, పెంట కుప్ప. ఎందుకంటే ప్రార్థించే తల్లి ఉన్నందుకు ఆ బిడ్డ అంత ఉన్నతమైన స్థాయిని పొందుకొని ఈ మాట అంటున్నాడు, నో పర్సన్ విల్ బికమ్ పువర్ హూ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. కాబట్టి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నేను ఇంకో మాట మీకు చెప్పాలి, మీరు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యు ఆర్ బౌండ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. పిల్లల్ని అటు తీసుకెళ్తారు, పిల్లల్ని ఇటు తీసుకెళ్తారు. అక్కడేదో భక్తుడు ఉన్నాడని, ఇక్కడేదో ప్రవచన చెప్పేవాడు ఉన్నాడని పిల్లల్ని ఏటు కాకుండా పాడు చేసేది మీరే. మీకు దేవుని సన్నిధిలో మోకరించడానికి చాలా బద్ధకం. మీరు ప్రార్థనా శక్తి పొందుకోవాలని లేదు, పైగా పిల్లలను అటు తిప్పి ఇటు తిప్పి ఎటు కాకుండా చేసేది తల్లిదండ్రులే. మీకు దేవునిలో విశ్వాసం ఉంటే, దేవుని వాక్యాన్ని మీరు అనుదినం పఠిస్తే, యూ నీల్ డౌన్ అండ్ క్రై అవుట్ టు గాడ్. అదే వాక్యంలో నాకు తెలిసినంత మటుకు నేను నేర్చుకున్నా. అక్కడ ఇక్కడ ఎక్కడ తిప్పుతారు మీరు పిల్లలు? ఎక్కడో 1000 రూపాయలు కడితే పిల్లలు బాగుంటారట. అది డబ్బు గడించడానికి ఉన్న వివిధ సంస్థల్లో ఉన్న ఐడియాలు అవి. వాళ్ళు చేస్తారనుకున్నారా మీరు ప్రార్థనలు? మీరే చేయరు. మీకు లేని చింత వాళ్ళకి ఎలాగ వస్తుంది? లక్షల మంది డబ్బులు పోగు చేస్తున్నారు. డోంట్ ట్రై టు అట్రాక్ట్ పీపుల్స్ అటెన్షన్ టువర్డ్స్ యూ. మేక్ దెమ్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. దే షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఏదో నేను ఇక్కడ ఐకాన్గా ఉండి మీకందరికీ నేను ప్రార్థన చేస్తే అన్నీ అబ్రకదబ్రా అంటే అయిపోతుందని కాదు. నేను ఎప్పుడు ఆ పని చేయలేదు. అది దేవుని ఉగ్రతకు దారితీస్తుంది. నా పని ఏంటి? మీ కుటుంబాల కొరకు ప్రార్థన తప్పకుండా చేస్తాను, కానీ మిమ్మును దేవునితో కలపడమే నా పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గెట్ యు కనెక్టెడ్, స్టే కనెక్టెడ్ టు గాడ్. మిమ్మును దేవునితో కలపడమే నా పని. దేవుడు మీరు కలిసి బంధం కలిగి ఉండాలి కదా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి, మీరు నాలో నిలిచి ఉంటే మీరు తప్పకుండా బహుగా ఫలిస్తారు. దేవుని స్తోత్రం. పీస్, ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా దేవుల్లో నిలిచి ఉంటేనే మనకు లభిస్తుందని మర్చిపోకూడదు. ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. మరొకటి, బిడ్డలను కాపాడాలి. అది దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. 14 సంవత్సరాల వయసున్న ఒక చిన్న యవన బిడ్డను వదిలేసి తల్లి ఎటో పోయింది షాపింగ్కు, తండ్రి ఉద్యోగానికి పోయినాడు. ఉన్నదే ఒక ఆడపిల్ల. ఇది వార్తల్లో చూసిన. పిల్ల స్కూల్ నుండి వచ్చినప్పుడు తల్లి లేదు. తల్లికి ఇంగిత జ్ఞానం ఉంటే యవనస్తురాలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఉండాలి. షాపింగ్లో షికార్లు కాదు. షీ హ్యాస్ టు స్టే ఎట్ హోమ్ అండ్ సీ టు ద సేఫ్టీ ఆఫ్ హర్ చైల్డ్. ఆ పిల్ల ఇంటికి వచ్చింది, తలుపు తెరుచుకుంది, తాళం డూప్లికేట్ కీ తెరుచుకుంది, సోఫాలో పడుకుంది, టీవీ వేసింది, ఆ టీవీలో ఉన్న సీరియళ్ళు సినిమాలు చూస్తుంది. వెనుక నుండి ఒక దుండగుడు వచ్చినాడు. ఇంట్లో ఎవరు లేని సమయం బిడ్డ నోట్లో బట్టలు గుకినాడు, అత్యాచారం చేసినాడు. ఆ అత్యాచారానికి బలైపోయింది ఆ పిల్ల. కోడికి జ్ఞానం ఉంది కదండి. కోడి తలెంత, దాని మెదడెంత. శత్రు బారి నుండి తన బిడ్డలు ఎట్టగప్పుకుంటుంది. అది రెక్కలు చాపి తన బిడ్డలన్నిటినీ కాపాడుకుంటుంది. కోడికున్న జ్ఞానం లేదా? జ్ఞానం అడిగితే ఇస్తానన్నాడు కదా. ఇలా యవ్వన బిడ్డల్ని ఇంట్లో వదిలేసి వెళ్తారు. సుఖభోగములందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుతుండినను చచ్చిన దాంతో సమానం. తెలివి లేదు, శ్రద్ధ లేదు. వారి సుఖమే వారు కోరుకుంటారు. పిల్లల ఫీజులు కట్టకుండా పట్టు చీరలు కొనే దద్దమ్మలు ఉన్నారు. అంటే దే డోంట్ హ్యావ్ మనీ టు ఫీజ్ ఫర్ ది చిల్డ్రన్, బట్ దే గో ఫర్ షాపింగ్. ఎంత ఇబ్బంది పెడతారు పురుషులను. ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తే. నేను కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాను. ఏది శ్రేష్టమైంది దాని మీద ఉండాలని ధ్యాస. మరియ ఉత్తమమైన దాన్ని ఏం చేసింది? ఎంచుకున్నది. మేరీ చోజ్ ది బెస్ట్ అండ్ దట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. అలాగే ఉత్తమమైనది ఏంటి, శ్రేష్టమైనది ఏంటి, నీ కుటుంబాన్ని బిడ్డలను పైకి తెచ్చేది ఏంటి, ఏం పెట్టుబడి పెట్టాలి నీ కుటుంబానికి, ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ వ్యర్థమైన వాటిని లక్ష్య పెట్టి కుటుంబం యొక్క పతనానికి మీరు కారకులు కాకూడదని తెలియజేస్తున్నాను. యవన బిడ్డలు ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నన్ను అడిగితే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు కదా. ఈ దినాల్లో మోజు అది. నేను కూడా ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని.
ఎక్కడ ఉద్యోగం ఉండాలి ఒక స్త్రీకి. అవును, కరెక్టే, ఉద్యోగం ఉండాలి. పిల్లల్నేమో చేతికి దేవుడు అప్పగిస్తే ఆ పిల్లల్ని తీసి ఆ చేతికి అప్పగించి ఉద్యోగాలకు వెళ్తాం కదా. వాళ్ళు ఎంత బాగుపడతారు? ఆ పిల్లల భవిష్యత్తు కట్టేది మనమే కదా. మనం ఏం చేస్తాం? మనకు సమయం లేదు. ఒక థర్డ్ పర్సన్కి అప్పగించి మనం బ్యాగ్ సదురుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంటే స్త్రీలకు ఒకవేళ ఉద్యోగం లేకుంటే మీరు ధన్యులండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, యు ఆర్ వెరీ బ్లెస్సెడ్. తక్కిన స్త్రీలాగా మీరు ఉదయం లేచి ఎన్నెన్నో కష్టాలు పడి మరి అవి కట్టి టిఫిన్లు కట్టి అలగట్టి పరిగెత్తి బస్సు దొరకకుండా మరి లేట్ అయిపోతే అక్కడ మరి బాధలు ఎదుర్కోకుండా ఇంటిలో ఉండి హస్బెండ్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్. ఎంత చక్కగా పిల్లలను పెంచుకోగలుగుతాం. ఆ భర్త కొరకు ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన, పిల్లలకు క్రమశిక్షణ, దేవుని అనుగ్రహం బిడ్డల మీద అదెంతో అవసరం. పిల్లలకు చక్కని ఉపదేశాలు ఇస్తూ ముఖ్యంగా దేవుని భయము వారి హృదయంలో నాటాల. దట్స్ యువర్ డ్యూటీ. దేవుని భయం వలన గొప్ప లాభం, దేవుని భయం వలన గొప్ప ఐశ్వర్యం అని పరిశుద్ధ గ్రంథంలో. దేవుని భయంలో నీ పిల్లల్ని నడిపిస్తే యు ఆర్ సేఫ్. ఎందుకంటే వారు ఎక్కడ మరి ఇరుక్కోరు, వారి పాదాలు తొట్టిల్లవు కదా. ఎంతమంది పిల్లలు లాకప్లో ఉన్నారు, ఎంతమంది పిల్లలు పోలీస్ కేసులు ఉన్నాయి వారి మీద, ఎన్నెన్ని దౌర్జన్యాలకు గురవుతున్నారు. విల్ యూ బీ హ్యాపీ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఇన్ ట్రబుల్? నీ బిడ్డ ఎక్కడో చిక్కుకున్నాడంటే నీకు నిద్రపడుతుందా? ఆహారం మింగగలుగుతున్నావా? అప్పుడు మింగలేవు కాబట్టి ఇప్పుడే ఉపవాసాలకు నీవు అలవాటు చేసుకోవాలి. తీవ్రమైన అపాయం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా అపాయం నీ మీదకి వచ్చినప్పుడు, నీ బిడ్డల మీదకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు మరి కలవరపడితే సాధించేది ఏం లేదు. యు గెట్ ట్యూన్, ద డేస్ ఆర్ బ్యాడ్. దినములు బహు చెడ్డవి కనుక సమయమును పోనిక్క అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండండి అని ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. పిల్లలతో సమయం గడపడం చాలా అవసరం. తండ్రి తల్లి చాలా పనులు చేసి పిల్లలకు ఆస్తి సమకూర్చడానికి ఉన్న ప్రయత్నాలు, కానీ దట్ డజంట్ మ్యాటర్. నీ పిల్లలతో నువ్వు సమయం గడపాలి. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. దట్స్ అవర్ డ్యూటీ. పిల్లలతో కొద్దిసేపు గడపాలి కదా. ఎప్పుడైతే మనం పిల్లలతో సమయం గడుపుతామో, వారి కొరకు ప్రార్థన చేస్తాం. నేను వెళ్ళినప్పుడల్లా నా పిల్లలు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదించి ముద్దు పెట్టి వస్తాను. ఎందుకంటే నేను సేవలో నా స్ఫూర్తి సమయాన్ని ఇచ్చి వారికి అంత తల్లి ప్రేమ ఆదరణ దొరకడం లేదు కదా. వారు కూడా ఈ సేవ కొరకు ప్రయాసపడుతున్నట్టే కదా. అంటే వారు త్యాగం చేస్తున్నారు. అప్పుడు నేను దానికి బదులుగా అప్పుడప్పుడు కనబడి వారికి ముద్దాడి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదించి వారితో కొద్ది సమయం గడిపి వస్తాను. ప్రార్థన అయితే మానను. ఐ కీప్ ప్రేయింగ్ ఫర్ చిల్డ్రన్. నాకు వారు ముగ్గురే కాదు కదా, నాకు ఎన్నో లక్షల మంది బిడ్డలను దేవుడు ఇచ్చినారు. వారందరినీ నా హృదయంలో నింపుకొని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి తండ్రిది ఒకటే మార్గం ఉండాలి. భార్యాభర్తలు కలిసి పెంచాలి పిల్లలు. తల్లి చెప్పిన మాటకు మర్యాద ఇవ్వాలి ఆ ఇంటి యజమానుడు. తండ్రి చెప్పిన మాటకు తల్లి కూడా సపోర్ట్ ఇవ్వాలి. అందుకంటారు తల్లి తండ్రి కలిసి పెంచాలని. తండ్రి ఒకటి చెప్తాడు, తల్లి ఇంకోటి చెప్తుంది. ఆయన మాట ఏం వింటున్నావు అని తల్లి అంటుంది, ఆమె మాట నువ్వు వినకూడదని ఈయన అంటాడు. పిల్లలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. వారు ఏ మాట వినరు. అటు తల్లి మాట వినరు, ఇటు తండ్రి మాట వినరు. దే చూస్ దేర్ ఓన్ వే. అది కాకుండా కూడా నేను జాగ్రత్త వహించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా అసభ్యకరమైన ప్రవర్తన కానీ, అవిధేయత కానీ, తిరుగుబాటు కానీ చిన్నతనంలోనే అది మీరు సరిచేయాలి. మొక్కై వంగనది రానై వంగుతుందా? నిపిట్ ఇన్ ద బడ్ స్టేజ్. ఆరంభంలోనే దాన్ని త్రుంచేయాలి. చిన్న బిడ్డలు ప్లేట్ తీసి ఇస్ర కొడితే అందరూ పక్క నవ్వుతారు. చూడు ఎంత కోపం, ప్లేట్ తీసి ఇస్ర కొట్టేది. ఇంకా ఎరువేసినట్టే కదా. అప్పుడే ఆ 2 ఏళ్ల వయసులోనే నీవు సరిచేస్తే అలాంటి మరి రెవల్యూషనరీ స్పిరిట్, తిరుగుబాటు ధోరణిని నువ్వు అడ్డుకున్నట్టే కదా. కాబట్టి పిల్లల్లో ఈ నేను చదివే కార్యాలు ఉందా లేదా అని ఎప్పుడు కూడా శ్రద్ధ వహించాలి. ఒకటి, పిల్లలు జాగ్రత్తగా ఉండడాన్ని నేర్పియాలి. పిల్లలకు తెలివి నూరిపోయాలి. ఆల్వేస్ కీప్ ఇన్స్ట్రక్టింగ్ యువర్ చిల్డ్రన్ దట్ దే షుడ్ బి వైజ్ ఇన్ దిస్ పెరిలస్ డేస్. నాశనకరమైన దినాల్లో పిల్లల ప్రవర్తన ఎలాగ ఉండాలని ఆ తల్లిదండ్రులు తప్పకుండా వారికి త్రోవ చూపాలి. రెండవది అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. విచ్చలవిడిగా పిల్లలను పెంచొద్దు. నువ్వు ఏదైనా డబ్బు ఇస్తే దానికి అకౌంట్ అడగాలి.
అప్పుడు వారు క్రమంలో పెరుగుతారు. మూడోది చూసినప్పుడు దయగలిగి ప్రవర్తించాలి, దయ కలిగి ఉండడానికి వారికి నేర్పాలి. కఠినంగా వ్యవహరిస్తే వారు కూడా కఠినంగా తయారవుతారు. ఇంకోటి సమగ్రత, ఇంటెగ్రిటీ, యథార్థత నీలో ఉంటే అది పిల్లలకు కూడా తప్పకుండా అంటుకుంటుంది. కష్టపడి పనిచేయడం నేర్పియాలి, హార్డ్ వర్క్. చాలామంది పిల్లలు ఎంత గారాభంగా లాడుగా పెంచుతారంటే లాడు చేసి వారిని ఏం చేస్తారు, పాడు చేస్తారు. పని చెప్పారు పిల్లలకు. ఆడపిల్లలకు పని నేర్పియాలి. ఆడపిల్లలు వివాహమై వేరే ఇంటికి వెళ్ళినప్పుడు పని రాదంటే ఎంత సిగ్గుచేటు. వంట నేర్పియాలి, టీ పెట్టడం నేర్పియాలి, అతిథులు వస్తే వడ్డించడం నేర్పియాలి. ఏమి నేర్పించకుండా గారాభంగా పెంచుకుంటే ముద్దుగుమ్మలాగా అయిపోతుంది, మొద్దు బొమ్మలాగా ఉంటుంది. చెడ్డ పేరు మీకు తీసుకొని వస్తుంది. కాపురం చేయడానికి కూడా రాదు. పెళ్ళై నెల రోజులకు మూట కట్టుకొని ఇంటికి తిరిగి వస్తుంది. కాబట్టి చిన్నప్పుడే యవన దశలోనే ఇంటి పనులు నేర్పియాలి. ఆడపిల్లలకైనా మగపిల్లలైనా శ్రమజీవిగా మారాలి. అంటే దే షుడ్ వర్క్ హార్డ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. తర్వాత భయభక్తులు, నేను దాని గురించి చెప్పాను. పెద్దలను గౌరవించడం నేర్పియాలి. పెద్దలను గౌరవించడం నేర్పియాలి. అది చాలా ఆశీర్వాదకరం. పెద్దల దీవెన అంటారు అన్యులు. పెళ్లి సమయంలో పెద్దలందరూ కాలు మొక్కుతారు. ఎందుకంటే ఆ పెద్దలు వీరి కొరకు చాలా ప్రయాసపడినవారు కదా. ఐ రియలీ లైక్ ఇట్. అంటే ఆ సంచారములు, ఆ పాదాలు ఎన్నెన్ని తిరుగులు తిరిగిందో ఈ బిడ్డల కొరకు. పెద్దలకు అంత గౌరవం ఇస్తారు అన్యులు. మనం క్రైస్తవులము, వాక్యం తెలిసిన వారం, కానీ కుటుంబంలోనే కలహాలు ఉన్నాయి. వాళ్ళని చూస్తే నువ్వు మాట్లాడొద్దు, వీళ్ళని చూస్తే మాట్లాడొద్దు, వాళ్ళు మన పరాయి వాళ్ళు, మనకు శత్రువులు, ఇవన్నీ పిల్లలకు వడ్డించి పిల్లలు పెద్దవాళ్ళని చూసినప్పుడు గౌరవం అందించరు. అలాగూ ఆశీర్వాదాలు పొందుకోకుండా అయిపోతుంది. తర్వాత పిల్లలకు ధైర్యాన్ని అందించాలి. యూ షుడ్ ఇన్స్టిల్ కరేజ్ ఇన్ యువర్ చిల్డ్రన్. పిరికివారిగా తయారు చేయదు. ఎప్పుడు ఏడుపు ముఖం. ఆ ఏడుపు ముఖం పిల్లలకు కూడా వస్తుంది. అది ఇల్లంతా ఏడుపు. అందుకే స్త్రీ ఎప్పుడు చాలా శక్తివంతంగా ఉండాలి. షీ షుడ్ బి బ్రైట్, బ్యూటిఫుల్, బోల్డ్, కరేజియస్, గాడ్లీ. అంటే ఆమె ప్రభావం అంతా కూడా ఇల్లంతా వెలుగు. ఇంటికి దీపం. మరి పురుషుడా ఎందుకు లేదు? ఇంటికి దీపం పురుషుడు, ఇంటికి ట్యూబ్ లైట్ పురుషుడు అని లేదు. ఇంటికి దీపం వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పగ్గం అంతా ఆమె చేతిలో ఉంటుందన్నమాట. అందుకే నేను చెప్తాను, బివేర్ ఉమెన్. యూ క్యాన్ క్రియేట్, యూ క్యాన్ డిస్ట్రాయ్. నువ్వు పడగొట్టగలవు, కట్టగలవు. బిచ్చగాడు కూడా వచ్చి గేట్ దగ్గర నిలబడి ఎవరిని పిలుస్తాడండి? మా వానికి తెలుసు అన్నమాట. అయ్యా అంటే ఏం దొరకదు, అమ్మ దగ్గరనే ఉంటుంది అంతా. పిల్లలు 4 గంటల స్కూల్ నుండి వచ్చి డాడీ అనరు, మమ్మీ అని అంటారు. ఎందుకంటే మమ్మీ కదా అన్నం పెట్టేది. కాబట్టి స్త్రీలు జాగ్రత్త వహించాలని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేసి, పిల్లలను పిరికి పందలుగా తయారు చేయకండి. మా తల్లి భలే నేర్పించేది. ధైర్యంగా ఉండు అనేది ఒక్కసారి గద్దించేది. నేను సేవ ఆరంభించి 1 సంవత్సరం కాలేదు, కొన్ని నెలలు అయింది. నా వల్ల కాదు అమ్మ, ఇంత హాయిగా బ్యాంక్ పని చేస్తూ చక్కగా నీట్గా తయారయ్యి రోజు ఆనందించేదాన్ని బ్యాంకుకి వెళ్ళడం. ఇదేం సేవ పెట్టుకొని నెత్తి మీద ఇంత బరువు నాకు వద్దు, నేను చేయను అని అమ్మ దగ్గర పోయినప్పుడు ఒక్కసారి గద్దించి, దేవుడు నీకు దర్శనమిస్తే నీకు సామర్థ్యం ఇవ్వడా? దేవుడు ఏనుగునిస్తే తాడివ్వడా? చూడండి ఏం మాటలండి. ఆ మాటలన్నీ నాకు అమ్మమ్మ మాటలు అనే పుస్తకంలో నేను కొన్ని రాసినాను. అంటే ఇన్స్టిలింగ్ కరేజ్ ఇన్ యువర్ చిల్డ్రన్, ధైర్యం. అలాగే కృతజ్ఞతా బుద్ధి పిల్లలకు నేర్పియాలి. తగ్గింపు నేర్పియాలి. తగ్గింపు. మన బిడ్డలను గర్విష్ఠులుగా ఎప్పుడు చేయకూడదు. నాకు తగ్గింపు నేర్పించడానికి మా తల్లిగారు నన్ను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నన్ను తీసుకుపోయింది. ఆమె ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా బోధించేది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది. చాలా మహాజ్ఞాని నా తల్లి. నేను చాలా మొండిదానని తెలుసు, నాకు స్పెషల్ అటెన్షన్ ఇచ్చేది. నన్ను ఒకసారి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళింది. నేనేమో మురిసిపోతున్నాను, అందరినీ కాకుండా నన్నే తీసుకుపోయిందని. అక్కడ పోయిన తర్వాత ఒక బంతి కొన్నది. ఆ బంతి కొన్నది నా కొరకని నేను 12 సంవత్సరాల వయసు నాకు అప్పుడు. ఆ బంతి తీసి గట్టిగా నేలకు కొట్టింది, మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు నాతో అడుగుతుంది అన్నమాట, సీ హౌ ఎ మదర్ ఇన్స్ట్రక్ట్స్ హర్ చిల్డ్రన్. ఎలాగో పిల్లలకు ఉపదేశం ఇస్తుంది తల్లి. బిడ్డ ఏమైంది అని నేను అన్నాను. గట్టిగా బంతి కింద కొడితే మీదికి పోదా? అదే నీకు నేను చెప్పాలనుకుంటున్నాను.
నువ్వెంత తగ్గించుకుంటే అంత మీదికి వచ్చేస్తావు. హల్లెలూయా. చూడండి, గంట సేపు ఏం బోధించలేదు నాకు. జస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్, వన్ ఐడియా షీ జస్ట్ సోడ్ ఇన్ మై హార్ట్. ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ గాడ్ విల్ ఎగ్జాల్ట్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కుటుంబ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ, బ్యాంక్ పరంగా కానీ అది నా హృదయంలో ముద్రింపబడి, తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, తగ్గించుకుంటే దేవుడు పైకి తెస్తాడు అనే మాట తల్లి నాటిన ఆ మాట ఎంత శక్తిగలదు. కాబట్టి తగ్గింపు మన బిడ్డలకు నేర్పియాలి. పెద్దలు వస్తే లేచి నిలబడాలి, పాస్టర్స్ వస్తే లేచి నిలబడి విష్ చేయడం. ఇప్పుడేనా ఆ సెల్ ఫోనే కదా ఎప్పుడు, అసలు వస్తే చూస్తే కదా. ఒక గృహానికి ఎక్కడో పోయినాను కొన్ని సంవత్సరాల ముందు, ఆ ఇంటి కోడలు సెల్లులో మాట్లాడుతుంది. నేను సమయం అంతా చేకూర్చుకొని పనులను వదిలిపెట్టి వారి ఇంటికి వెళ్తే ఇంటి కోడలు ఒక దైవ సేవకురాలు వస్తే ఆ సెల్లటి పడేసి లేచి కడకు నిలబడి ఆహ్వానించి చీర మీద కూర్చోబెట్టి చల్లనీళ్ళు ఇచ్చి ఎంత మర్యాద చేయాలి. ఆ మర్యాద తెలియదు ఆ బిడ్డకు. ఏ తల్లి కన్నదో అనుకున్నాను నేను మనసులో. ఏ తల్లి కన్నది ఏమైనా 30 ఏళ్ళు ఉంది కానీ బుద్ధి ఎలాగుంది, తెలివిలేని దద్దమ్మలాగుంది కదా. షీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్స్. ఎంత దయనీయం. కాబట్టి తగ్గింపు, పెద్దలను గౌరవించడం, మర్యాదతో స్వీకరించడం, పెద్దల మాట వినడం, ఇవన్నీ కూడా ఇంటిలో నేర్పించింది. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. క్యారెక్టర్ బిగిన్స్ ఎట్ హోమ్. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. తీర్పు కూడా ఇంటి నుండే బయలుదేరుతుందని యాకోబు 5వ అధ్యాయంలో నేను చూసినాను. ఈవెన్ జడ్జ్మెంట్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. ప్రేమ కలిగి ప్రవర్తించడానికి పిల్లలకు నేర్పియాలి, క్రమము నేర్పియాలి. ఎక్కడిదక్కడే కొన్ని ఇంట్లో వెళ్తే నరకం ఇంకా చూడనవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అన్నీ పడి, ఏంది ఇంట్లో గంపడి పిల్లలు ఉన్నా కానీ ఎవరికి క్రమం లేదు. మళ్ళీ తల్లి అంతా నడుమిరిగేదాకా పనిచేస్తూ ఉంటుంది. అలా కాదు. టీచ్ యువర్ చిల్డ్రన్ డిసిప్లిన్. అవును, తీసిన దగ్గర పెట్టు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అంట. విజయవంతమైన జీవితానికి మొట్టమొదటి రహస్యం ఏంటంటే తీసిన కార్యము తీసిన దగ్గర పెట్టడం. అది పిల్లలకు నేర్పియాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యాలు ఉంది. చిట్ట చివరిగా ఒకటే నేర్పిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలి, బలవంతుని చేతులు బాణాల్లాగా ఉండాలి. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని, అలాగూ 40 వాగ్దానాలు ఉంది. నీ మధ్యలో నీ పిల్లలను నేను దీవిస్తాను, మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన చేస్తాను. ఉదయం లేవాలి, బిడ్డలకు ప్రార్థన చేయాలి, బిడ్డలను ఆశీర్వదించాలి, ప్రార్థనని పెట్టుబడి చేయాలి. సాతానుడు సిగ్గుపడాలి, సాతానుకు ఎరకాకూడదు. మన బిడ్డలు ప్రార్థన శక్తి గలది. ఇదిగో తల్లిదండ్రులందరి కొరకు, కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మంచి చదువులు, తెలివి, జ్ఞానము, మంచి జ్ఞాపక శక్తి దయచేయండి. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, లోనికి వచ్చినప్పుడు దీవించాలి. దుష్ట సాంగత్యం అంటే అది త్రెంచివేయండి నాయన. చీకటి శక్తుల ప్రభావం కాలిపోనుగాక. బిడ్డల మీద ఎట్లాంటి దుష్ప్రభావం ఉండకూడదని ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డలు ఎదిగి పెద్దవారై శ్రేష్టమైన ఆశీర్వాదాలని యొద్ద నుండి పొందాలి. మంచి జీవిత భాగస్వాములు వారికి కావాలి. వారిని కూడా సంతాన భరితులుగా చేయండి నాయన. దేవునికి సాక్షులుగా నిలబడాలి, దేవుని సేవ చేయాలి. అవును తండ్రి, ఇవి మా హృదయ వాంఛలు తీర్చే గొప్ప దేవుడవు నాయన. మమ్మల్ని అందరినీ మీరు దీవించమని టీవీ ద్వారా విన్న తల్లిదండ్రులను కూడా వారి కుటుంబాల మీద నీ దీవెన వచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నావు. అట్టి కుటుంబాలు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ